ఓ నా వీడియో ఓపెన్ చేశారా మీరు? వెరీ గుడ్. ఈ వీడియో వర్త్ వాచింగే. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. క్రింజ్ కంటెంట్ ఇవ్వట్లేదు. ఒక ప్రాపర్ కంటెంట్, నీకు అర్థమయ్యే కంటెంటే ఇస్తాను. కాబట్టి వీడియో అంతా చూసిన తర్వాత సంతోషంలోనో బాధలోనో కింద సబ్స్క్రైబ్ బటన్ ఒక్కడం మర్చిపోతారు. కాబట్టి ఇప్పుడే దాన్ని ఒత్తేసేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కొడితే నేను రోజు కష్టపడి నేను చేస్తున్న వీడియోలను మీరు ఇష్టంగానో కష్టంగా చూస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. కానీ వీడియోని అయితే లాస్ట్ దాకా చూడాలి కదా. మనం ఏం చెప్తున్నాం మీకు అర్థం అవ్వాలంటే లాస్ట్ దాకా చూడాలి, తప్పదు, నో ఆప్షన్. సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల వాళ్ళు టీవీకే విజయ్ యొక్క సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం సగం జనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, సగం జనాలు బాధపడుతూ ఉన్నారు. ఆ సగం జనాలు సెలబ్రేట్ ఎందుకు చేసుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. ఈ సగం జనాలు ఎందుకు బాధపడుతున్నారో వాళ్ళకు తెలియదు. అది చెప్పడానికి నేను వచ్చాను. ఈ దేశ చరిత్రలో తమిళనాడు పాలిటిక్స్కి చాలా చెడు పేరుంది. ఎప్పటిదాకా కరుణానిధి, జయలలిత వీళ్ళిద్దరు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు చాలా దారుణమైన చెడు పేరు ఉండేది. ఎప్పుడైతే జయలలిత గారు చనిపోయారో స్టాలిన్ స్టార్టెడ్ బిహేవింగ్ మెచ్యూర్డ్లీ. ఒక సీనియర్ పొలిటికల్ లీడర్ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రాజకీయాలు చేయాలి, ఇది ఆయనకు తెలుసు. ఆయన అలాగే చేస్తూ పోయాడు. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో చాలా హుందాగా రాజకీయాలు జరుగుతున్న సందర్భంలో సడన్ గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ గారు పొలిటికల్ ఎంట్రీ చేశారు. జగన్ గారు పొలిటికల్ ఎంట్రీ చేసిన తర్వాత అప్పటిదాకా నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్ ఈజ్ నాట్ ఎ థ్రెట్. కానీ చంద్రబాబు నాయుడు గారు తన స్థాయిని, తన వయసుని, తన హుందాదనాన్ని మొత్తం మర్చిపోయి అప్పటి కాంగ్రెస్ అధిష్టానంతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారిపై రకరకాల కేసులు ఎంతవరకు వెళ్ళారంటే అతను జైల్లో పెట్టించేదాకా. పాలిటిక్స్లో చేయాల్సిందేంటి, చేయకూడనటువంటి విషయాలు ఏంటి అంటే ప్రతిపక్షాన్ని చంపేయాలి అన్న ఆలోచన ఎప్పుడు చేయకూడదు. ఆ ఆలోచన చేసే కొద్దీ ప్రతిపక్షం ఎదుగుతా పోతుంది. అది మనకు ఒక పెద్ద థ్రెట్ అవుతుంది. ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా ఆయన దురాశ అర్జెంటుగా ప్రతిపక్షాన్ని చంపేసి కాంగ్రెస్తో క్విట్ ప్రోకో పెట్టుకొని రాష్ట్రంలో తనే అధికారంలో ఉందామని. కానీ అక్కడ ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మొండివాడన్న విషయం ఎప్పుడు తెలిసింది? జైల్లో కేసి జైల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత 2014లో ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు వీరుడిలా పోరాడి 2019లో అధికారం తెచ్చుకున్న తర్వాత నేను వీరుడిలా పోరాడాను అంటే వీరు జగన్ మనిషి కాబట్టి అలా మాట్లాడాను అనుకుంటున్నారేమో. కాదు. ఎందుకు ఆ మాట అన్నాను అంటే గెలుపుకు విలువ ఉంటుంది. ఆ గెలుపే ఈరోజు మనం టీవీకే విజయ్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పరిచింది. ముఖ్యంగా మనం 5-6 టాపిక్లు మాట్లాడతాం. నెంబర్ 1, టీవీకే విజయ్ వర్సెస్ పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులంతా టీవీకే విజయ్ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే జనసేన పార్టీ క్యాడర్ మాత్రం పవన్ కళ్యాణ్ డిఫెండ్ చేసుకునే క్రమంలో చాలా సతమతం అయిపోతున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్కి ఈ పరిస్థితి వచ్చింది? ఇండియాలోనే నేను అతిపెద్ద యాక్టర్ని, ఇండియాలోనే నెంబర్ 1 యాక్టర్ని, నా రెమ్యూనరేషన్, నేను తీసుకుంటున్న రెమ్యూనరేషన్ నార్త్లో కానీ సౌత్లో కానీ ఎవడు తీసుకోవట్లేదు అని చెప్తున్న పవన్ కళ్యాణ్ హార్డ్లీ 100 కోట్లు బడ్జెట్ కలెక్ట్ చేసిన సినిమాలు అతని కెరియర్లో ఒక 5-6 అంతకు మించి లేవు. కేవలం తమిళ ప్రజలు మాత్రమే చూస్తున్న తలపతి విజయ్ సినిమాలు. నిజానికి తెలుగు వాళ్ళు కూడా తుపాకీ అనే ఒక సినిమా వచ్చే వరకు విజయ్ని ట్రోల్ చేస్తూ అసలు పట్టించుకునే వాళ్ళు కాదు. అటువంటి తలపతి విజయ్ ఇవాళ తమిళనాడులో కేవలం తమిళ ప్రజలు మాత్రమే తన సినిమాలు చూసినప్పటికీ దాదాపు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ 500-600 కోట్ల రెవెన్యూ జనరేట్ చేస్తే ఒక్కొక్క సినిమాకి, జస్ట్ ఫ్రమ్ తమిళనాడు పీపుల్, నాట్ ఈవెన్ పాన్ ఇండియా మూవీ. అటువంటి విజయ్ కూడా ఏ రోజు కూడా తను స్టేజ్ ఎక్కి నేను ఇంత పెద్ద హీరోని, సో నేను ప్రజల కోసం వస్తున్నా, 100-200 కోట్లు తీసుకునే రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ ఉన్న మనిషిని, అయినా నేను మీకోసం వస్తున్నా అని ఎప్పుడూ మాట్లాడలేదు. ఇదొకటి. నెంబర్ 2, ఏ రోజు నేను క్రిస్టియన్ని, నేను హిందూని, నా మతాన్ని చూసి ఓటేయండి అని మాట్లాడలేదు. నెంబర్ 3, నా తల్లి కులము, నా తండ్రి కులము కాబట్టి నాకు ఓట్లు వేయండి అని అడగలేదు. ఆల్ ద టైమ్ ఐడియాలజీ. తన పార్టీ ఒక కన్స్ట్రక్షన్ సరిగ్గా లేదు, తన పార్టీ క్యాడర్ సరిగ్గా లేదు, తన పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ సరిగ్గా లేదు. హార్డ్లీ 1.5 year old పార్టీ అయినా కూడా ధైర్యంగా జనంలోకి వెళ్ళాడు. కల్ట్ ఫ్యాన్ బేస్. యూసీ అతను ఎందుకు గెలిచాడు? పిల్లలు గెలిచారా, జంజీ చేశారా, ఇవన్నీ పక్కన పెడితే గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ద వే హీ ప్రొజెక్టెడ్ హిమ్సెల్ఫ్. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం 2019లో 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో ఓడిపోయాడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి అంటే, నన్ను ఓడగొట్టడానికి వైసీపీ 100-150 కోట్లు ఖర్చు పెట్టింది. అంటే 100-150 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఓడిపోతావు. అంటే అక్కడ నీ బలహీనత. అంటే డబ్బు ఖర్చు పెడితే నీ ఫ్యాన్స్ కూడా నీకు ఓటేయకుండా వేరే వాళ్ళకి ఓటేసేస్తారు. ఈ బలహీనతను ప్రొజెక్ట్ చేసుకోవడం పవన్ కళ్యాణ్కి సహజమైన అలవాటు. మీరు ఎలక్షన్కి ముందు 2024 ఎలక్షన్కి ముందు కూడా ఒక సభలో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో మాట్లాడుతూ జగన్ నువ్వే నా 3వ భార్యవి అనే ఒక స్టేట్మెంట్ వాడాడు. ఆ సందర్భంలో ఒక మాట మాట్లాడాడు, మనకు పార్టీ స్ట్రక్చర్ లేదు, మన క్యాడర్కి సత్తువ లేదు, బూత్ క్యాడర్స్ లేరు, డబ్బులు పెట్టేవాళ్ళు లేరు, డబ్బులు లేవు. అంటే తన దగ్గర ఉన్న బలహీనతలన్నింటినీ కొన్ని లక్షల మంది వచ్చిన సభకు
కొన్ని లక్షల కోట్ల మంది చూస్తున్న టీవీ స్టేజ్ మీద నిలబడి నేను ఒక బలహీనుణ్ణి, నేను ఇంతకన్నా ఏం చేయలేను అని చెప్పుకోగలిగినాడు పవన్ కళ్యాణ్. ఏమి ఉన్నా లేకపోయినా మనం నిలబెట్టుకుందాం అని చెప్పాడు విజయ్. సో జనంకి నచ్చింది ఈ విషయం. తమిళ ప్రజలు ఓట్లేసి ఆరాధిస్తే తెలుగు ప్రజలు విజయ్ని గౌరవిస్తున్నారు. ఎందుకు? ఆ గట్సీనెస్. ఇక రెండవ అంశం, విజయ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆంధ్రప్రదేశ్లో 2024లో కానీ 2029లో కానీ జనాలకు కనపడినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఎలక్షన్స్ నిలబడ్డారు. తనకు పొత్తులు అవసరం లేదు అంటూ ఇటు కాంగ్రెస్తో ఆయన ఎలాగూ కలవరు, ఇటు బీజేపీతో అంశాల వారీగా సపోర్ట్ చేస్తాను కానీ నేను మీతో అఫీషియల్గా కలవను అంటే ఒక నిర్దిష్టమైన ఐడియాలజికల్ అప్రోచ్. ఎందుకంటే మైనారిటీస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా నేను సమాజంలో ఇంక్లూజివ్గా కన్సిడర్ చేయాలి అంటే బీజేపీ ఒక ముద్ర వేసుకొని ఒక ఎజెండాతో పోతా ఉంది. సో నేను రిస్క్ తీసుకోను, అందరినీ కలుపుకొని పోవాలనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానం మేబీ మీడియా కానీ టీడీపీ కానీ జనసేన కానీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని ప్రజల్లోకి తప్పుగా తీసుకుపోయి ఉండొచ్చు. కొన్ని అగ్రవర్ణాలు కొంతమంది తమ యొక్క స్టేట్స్ డిజాల్వ్ అయిపోతున్నాయేమో అని భయపడి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి వాజ్ వెరీ క్లియర్ అబౌట్ గోయింగ్ సింగిల్. తన ఎజెండా క్లియర్గా జనంలోకి చెప్పుకోలేకపోయినా కూడా తన అంటూ ఒక ఎజెండా పెట్టుకొని జనంలోకి సింగిల్గా వెళ్ళాడు. సో టీవీకే విజయ్కి జగన్మోహన్ రెడ్డికి ప్యారలల్స్ డ్రా చేసి వైసీపీ శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. ఇక మూడవ అంశం, వైసీపీ క్యాడర్ టీడీపీని జనసేనను అటాక్ చేయడం. నిజానికి ఈ గెలుపు హ్యాస్ టు డూ నథింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ సొసైటీ అండ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. తమిళ ప్రజలు తెలుగు ప్రజలు క్వైట్ డిఫరెంట్. తెలుగు వాళ్ళల్లో ఒంటరిగా పోతే బలహీనత అని ప్రచారం చేసే మీడియా ఉంది. తమిళ ప్రజల్లో ఒంటరిగా పోతే అదొక బలము, అదొక తెగింపు అని ప్రొజెక్ట్ చేసే ప్రజలు ఉన్నారు. తమిళ మీడియా కూడా పొలిటికల్లీ ఇంక్లైన్ అయినా కూడా దే స్టిక్ టు ద ఐడియాలజీ, దే స్టిక్ టు ద పార్టీ కల్చర్, దే స్టిక్ టు ద ఎథికల్ పాలిటిక్స్. నేను వాళ్ళని ఎథికల్ పాలిటిక్స్ అని ఎందుకు అంటున్నానంటే ఆంధ్రప్రదేశ్లో అత్యంత దిగజారుడు రాజకీయాలు జరుగుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు విజయ్ గెలిచిన తీరును ఆంధ్రప్రదేశ్ దేశంలోకెల్లా ఎక్కువగా చర్చించుకుంటుంది ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఆంధ్ర ప్రజలు మాత్రం రియాక్ట్ అవుతున్నారు? ఎందుకంటే దట్ కరేజ్ ఆఫ్ విజయ్ మేడ్ ఆంధ్ర పీపుల్ డిస్కస్ అబౌట్ విజయ్ సక్సెస్. వెరీ సింపుల్. ఇక్కడ మరొక నాలుగో అంశం ఏంటంటే సైలెన్స్ ఇన్ టీడీపీ క్యాడర్. మీరు బాగా గమనించారో లేదో, టీడీపీ క్యాడర్ సైలెంట్ అయిపోయింది. విజయ్ గెలిచిన తర్వాత ఎందుకు టీడీపీ క్యాడర్ సైలెంట్ అయింది? నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తమిళనాడు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు. విజయ్ గెలుపు టీడీపీకి సంబంధమే లేదు, టీడీపీని డిస్టర్బ్ చేసే అంశమే కాదు. కానీ ఎందుకు టీడీపీ క్యాడర్ సైలెంట్ అయిపోయింది? నిజానికి దే కెన్ కంగ్రాచులేట్ విజయ్. వాళ్ళు విజయ్ని పొగడొచ్చు, వాళ్ళు విజయ్ని సపోర్ట్ చేయొచ్చు, లేదా విజయ్ని తిట్టచ్చు. ఈ రెండూ చేయకుండా ఎందుకు టీడీపీ క్యాడర్లో ఒక నిశ్శబ్దం నెలకొనిందో టీడీపీ క్యాడర్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఒక రకమైన భయాందోళనలు మొదలైనాయి టీడీపీ క్యాడర్లో. ఆల్రెడీ రెడ్ బుక్ అనే ఒక ఇష్యూని తీసుకుని ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్న ఒక కల్చర్ని స్టార్ట్ చేసిన టీడీపీ లీడర్షిప్ టీడీపీ క్యాడర్లో ఒక రకమైన భయాందోళనలను అడ్రస్ చేయలేని పరిస్థితి. రేపొద్దున అధికారం కోల్పోతే మన పరిస్థితి ఏంటి అన్న ఒక భయం టీడీపీ క్యాడర్లోకి రావటము, టీవీకే విజయ్ని వైఎస్ఆర్సీపీ ఓన్ చేసుకోవటము టీడీపీ క్యాడర్లోని నిశ్శబ్దానికి ఒక పెద్ద కారణమైంది. ఇక ఐదవ అంశం, జనసేన క్యాడర్పై దాడి జరగటం, టీడీపీ సపోర్టుకు రాకపోవడం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంటి అంటే ఇటు విజయ్ని పవన్ కళ్యాణ్ని కంపేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ వైసీపీ క్యాడర్ కానీ పొలిటికల్ అనలిస్ట్ కానీ మాట్లాడుతున్నప్పుడు జనసేన క్యాడర్ ఈ విషయాన్ని డిఫెండ్ చేసుకోలేకపోవడం అనేది అత్యంత కీలకమైన విషయం. ఎందుకు మా పవన్ కళ్యాణ్ ఇలా నిలబడలేకపోయాడు, లేదా ఒకవేళ 2014లో కానీ 19లో కానీ పవన్ కళ్యాణ్ ఇలా నిలబడినప్పుడు ఎందుకు ప్రజలు సపోర్ట్ చేయలేకపోయారు? కేవలం కులం మాత్రమే పవన్ కళ్యాణ్ కూల్చేసిందా? కేవలం మతం అనే ఒక అంశం పవన్ కళ్యాణ్ని బయాస్డ్గా ఒకవైపు సెక్షన్ పీపుల్ చూడకుండా చేసిందా? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా హరిహర వీరమల్లు కన్నా తక్కువ వసూళ్లు సాధించింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ, ఇట్స్ ఓకే కమర్షియల్ మూవీ. అంతకన్నా వరస్ట్ సినిమాలు పవన్ కళ్యాణ్ తీయలేదంటే తీసాడు. తీసినా కూడా వాటికన్నా వరస్ట్గా ఈ సినిమా ఆడింది అంటే రీజన్ ఏంటి? పవన్ కళ్యాణ్ పైన ఒక చరిష్మా తగ్గుతా పోతుంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ అవుట్ రైట్గా టీడీపీకి సపోర్ట్ చేయటం. ఇప్పుడు జనసేన టీడీపీ అలయన్స్ ఫామ్ అయినప్పుడు జనసేన కార్యకర్తలు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, లీడర్స్ అయినా కార్యకర్తలు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, దే వాంటెడ్ పవన్ కళ్యాణ్ టు బీ ఒక బల్లెంలాగా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని పొడుస్తా అధికారాన్ని షేర్ చేసుకుంటా అధికారం వైపు, సంపూర్ణమైన అధికారం వైపు అడుగులు వేస్తాడు పవన్ కళ్యాణ్ అని గెస్ చేశారు ప్రజలు. కానీ ప్రజలు గెస్ చేశారు, క్యాడర్ కూడా గెస్ చేసింది. ఇలా అయితే పవన్ కళ్యాణ్ మెల్లగా స్టెప్ బై స్టెప్ ఎక్కుతా పోతాడు. యాక్చువల్లీ నాతో జనసైనికులు కూడా చెప్పిన ఒక అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎదురుగా ఉండటం కన్నా పక్కన ఉంటే ఎక్కువ డ్యామేజ్ చేయగలడు, పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు టేక్ ఓవర్ టీడీపీ పార్టీ అని నాతో చెప్పారు. నేను కూడా అదే నమ్మాను. అంటే నేను ఒక టూ మచ్ ఆలోచించడం వల్ల పవన్ కళ్యాణ్ వాళ్ళ లోపలే ఉండి హీఈస్ గోయింగ్ టు ఓవర్టేక్ ద తెలుగుదేశం పార్టీ అని అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ అజెండా చంద్రబాబును సపోర్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ అజెండా వాస్ టు కీప్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఇన్ పవర్. పవన్ కళ్యాణ్ అజెండా వాజ్ నాట్ టు బికమ్ ద థర్డ్ ఫోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్టోరల్
ప్లాట్ఫామ్, బట్ టు బీ అన్ అలై ఆర్ సపోర్టర్ టు ద సెకండ్ ఫోర్స్. సో పవన్ కళ్యాణ్ కూడా బలంగా ఏం నమ్ముతున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో థర్డ్ ఫోర్స్ రాకుండా తెలుగుదేశం పార్టీ ఏదైతే సినిమా ప్లాట్ఫామ్ మీద నిర్మించబడిందో తాను కూడా సినిమాలో నుంచి రావడం వల్ల సపోర్ట్ చేస్తూ తన సినిమాలకు, తన కుటుంబానికి, తన వ్యవస్థకు, తన కులానికి లాభం చేసుకోవాలన్న ఒక కుచితమైన ఆలోచనలో పవన్ కళ్యాణ్ పడిపోయాడు అన్న ఒక ఇంప్రెషన్ ఇప్పుడైతే ఖచ్చితంగా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, పార్టీ పెట్టినప్పుడు ఈజ్ వెరీ క్లియర్, నా వ్యవస్థను, నా ఐడియాలజీని క్రియేట్ చేసుకోవాలి, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అవ్వాలి, నేను అధికారంలో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, నేను అధికారంలో ఉండాలి. ఇప్పుడు నారా లోకేష్ గారిని తీసుకోండి, మా నాన్న తర్వాత నేనే పార్టీని టేక్ ఓవర్ చేయాలి, బై ఎనీ ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వారసులనే పేరుతో వచ్చిన ఎన్టీఆర్ని నేను దగ్గర రానియకూడదు, ప్రజలకు కూడా అతని దగ్గర కాకుండా చూసుకోవాలి, రాజకీయంగా ఐ షుడ్ బీ ద ఫైనల్ డెస్టినేషన్ అని అనుకుంటున్నారు. సో ఎవరి ఎజెండా వాళ్ళకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఎజెండా మాత్రం చంద్రబాబును సపోర్ట్ చేయాలి, చంద్రబాబును నిలబెట్టాలి, లేదా చంద్రబాబు క్యాడర్ని తన క్యాడర్తో పుష్ ఇవ్వాలి. ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేక ఒక్కసారి ఎమ్మెల్యేగా కూడా కానీ టీవీకే విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి. మీరు 10 సంవత్సరాల పొలిటికల్ లైఫ్ తర్వాత 2 లక్షల పుస్తకాలు చదివిన తర్వాత కూడా మీరు ఒక అధికార పార్టీని మేము 15 సంవత్సరాలు కలిసి ఉంటామని మీరు చెప్పటము. ఇప్పుడు నారా లోకేష్ గారు రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అరే ఏంట్రా నువ్వు జస్ట్ 1 సంవత్సరం అంటావు, ఒక టర్మ్ అంటావు, నెక్స్ట్ 15 సంవత్సరాలు మనమే చెప్పరా అని పవన్ కళ్యాణ్ చెప్పడం ఏంటి? నారా లోకేష్ గారు ఆ మాట స్టేజ్ మీద చెప్పడం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ బ్రదర్స్ ఫ్రమ్ అదర్స్ మదర్స్ అనే రేంజ్లో ఎన్ని డ్రామాటిక్ థింగ్స్ ఆడినా కూడా మీరిద్దరు సొంత అన్నదమ్ములు కాదు కదా, మీరిద్దరు ఒక కులపోళ్ళు కాదు కదా. రాష్ట్రంలో పాలిటిక్స్ చేయడానికి వచ్చినప్పుడు ఈ హమాప్కే హైకోన్ డ్రామాలు ఎందుకు? ప్రజలకి ఇవన్నీ ఎందుకు న్యాచురల్గా అనిపిస్తాయి? ఈ విషయాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గుర్తించలేకపోతున్నారు? ఈ విషయాన్ని జనసేన కేడర్ అర్థం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ ఫ్యాక్టర్స్ అన్ని పవన్ కళ్యాణ్ని విజయ్తో కంపేర్ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ని తక్కువగా చూడటానికి, పవన్ కళ్యాణ్ తరఫున జనసేన క్యాడర్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు కల్పించబడడానికి కారణాలయ్యాయి. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టీడీపీ క్యాడర్ ఎవరు కూడా జనసేన క్యాడర్కి సపోర్ట్గా రావడం లేదు. మీరు ఎక్కడన్నా ఏ సోషల్ మీడియాలో కానీ, ఏ మీడియాలో కానీ, ఏబిఎన్లో కానీ, మహాలో కానీ జనసేన క్యాడర్ని టీవీకే క్యాడరు, వైసీపీ క్యాడర్ అటాక్ చేస్తుంటే ఒక్క టీడీపీ సపోర్టర్ అయినా సరే జనసేన క్యాడర్కి సపోర్ట్ వస్తున్నారా? జనసేన క్యాడర్ని డిఫెండ్ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ని డిఫెండ్ చేస్తున్నారా? లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను రీసెంట్గా ఒక వీడియో కూడా చేశాను. రమేష్ అని ఒక యాంకర్, అతని పేరు ఐ డోంట్ రిమెంబర్, ఒక జర్నలిస్ట్ అండి అతను, రమేష్ అని, కందుల రమేష్. అతను కూడా ఒక వీడియో చేశాడు, ఆంధ్రప్రదేశ్లో థర్డ్ పార్టీకి స్పేస్ ఉందని. అంటే అతని దృష్టిలో పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ థర్డ్ పార్టీ. సో వైసీపీ, టీడీపీ కాకుండా మూడో పార్టీకి స్పేస్ ఉంది అని మాట్లాడతాడు అతను. అంటే హీ క్లియర్లీ సేస్ పవన్ కళ్యాణ్ థర్డ్ పార్టీ కాదు, పవన్ కళ్యాణ్ కూడా పార్ట్ ఆఫ్ టీడీపీ అని. టీడీపీని సపోర్ట్ చేస్తూ టీడీపీ నాయకత్వాన్ని బలపరుస్తున్న జర్నలిస్టే మిమ్మల్ని ఒక పార్టీగా గుర్తించినప్పుడు, మీకు ఒక ఐడెంటిటీ ఇవ్వనప్పుడు, మీకు ఒక డిఫెన్సివ్ మెకానిజంలో మీకు సపోర్ట్ రానప్పుడు ప్రజలు మీకు డిఫెండ్ చేయాలని ఎట్లా అనుకుంటున్నారు? మీ జనసేన క్యాడర్ని ఎవరు డిఫెండ్ చేస్తారు? వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టడానికి నాయకత్వం ఏం చేస్తుంది? కూటమి పార్టీలు ఏం చేస్తున్నాయి? ఇక అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు రాజకీయాలు చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు పవన్ ని ఆంధ్రప్రదేశ్ 21 తెచ్చుకున్నాడు. ఏ నార్మల్ బందాని ఏ ఆందీ హే అన్నాడే. ఇప్పుడు తమిళనాడులో ఒక సునామీ వచ్చింది. ఇప్పుడు మోడీ గారు మనకు గౌరవం ఇస్తారా? ఇక మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని కన్సిడర్ చేస్తారా? ఇక పవన్ కళ్యాణ్ ని ఫైనల్ గా చంద్రబాబు నాయుడు కూడా గౌరవిస్తారా లేదా అనేది ఇక్కడ అతిపెద్ద సమస్య. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వము, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకటి అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు respects you only if you are adding value to the party, to the politics, to his family. మీరు పొరపాటున ఆయనతో ఉంటూ ఆయనకు పనికి రారు అని ఆయనకు అనిపిస్తే మీ బతుకు కుక్కలు చింపిన విస్తరవుతుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఐడెంటిటీ ప్రొటెక్షన్ నుంచి ఐడెంటిటీ బిల్డింగ్ నుంచి ఇప్పుడు ఐడెంటిటీ ప్రొటెక్షన్ మోడ్లోకి వెళ్ళిపోవాలి పవన్ కళ్యాణ్. ఏంటి అంటే ఇప్పుడు మోడీ గారు మీకు రెస్పెక్ట్ ఇయ్యారు, ఎందుకంటే మీకన్నా పెద్ద స్టారు, మీకన్నా పెద్ద లీడరు, మీకన్నా పెద్ద పార్టీ అవతరించింది తమిళనాడు. చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు ఆయన కూడా ఏమనుకున్నాడంటే ఇప్పుడు ఎన్టీఆర్, ఎంజీఆర్ వీళ్ళిద్దరికే సాధ్యమైంది, ఇంకా ఎవరికి అవ్వలేదు. చూశారుగా పవన్ కళ్యాణ్గా 10 ఏళ్ళు పట్టింది, ఇంకా విజయ్ ఎంత అన్న నోటితో ఇప్పుడు విజయ్ బలాన్ని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటారంటే ఇప్పుడు విజయ్తో మనకు అవసరం కానీ ఈ పవన్తో మనకేంటి అవసరం అని ఒకవేళ చంద్రబాబు అనుకున్నారు అనుకోండి, బై ఎనీ ఛాన్స్ నేషనల్ పాలిటిక్స్లో చంద్రబాబు ఆట ఆడాలి అని అనుకున్నప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూరలో కరివేపాకు అవుతారో, ఆటలో అరటిపండు అవుతారో పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేసుకోవాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మీ క్యాడర్ యొక్క ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మీ రాజకీయాలు ఉన్నాయని చెప్పడానికి ఈ మొత్తం విశ్లేషణ మీకు హెల్ప్ అవుతుంది అన్న విధంగా నేను చేశాను సార్. సో పవన్ కళ్యాణ్ గారు మీరు పొలిటికల్ హిస్టరీలో ఒక చరిత్ర సృష్టించాలి అన్న ఒక అవకాశాన్ని కోల్పోయారు కాబట్టి కనీసం పొలిటికల్ హిస్టరీలో ఒక చరిత్రగా మిగిలిపోకుండా భవిష్యత్తులో బెటర్ పాలిటిక్స్ చేస్తారని ఆశిస్తున్నాను.